కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రతిపక్షాల్లో కథనోత్సాహాన్ని పెంచింది. జంతర్ మంతర్లో విద్యార్థులపై పోలీసుల దాడులకు ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పేలా పార్లమెంటు వేదికగా ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచాలని భావిస్తున్నాయి. మరోవైపు ప్రశ్నపత్రాల లీకేజీకి పాల్పడితే కఠిన శిక్ష విధించాలని ప్రతిపాదిస్తూ ప్రభుత్వం ఇవాళ లోక్సభలో చట్ట సవరణ బిల్లు తీసుకురానుంది. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి నేతలు ఉదయం ఖర్గే ఛాంబర్లో సమావేశమై ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని సిద్ధం చేయనున్నారు. విద్యార్థులపై పోలీసుల దాడి వ్యవహారాన్ని రాజ్యసభలో చర్చించాలని 267వ నిబంధన కింద టీఎంసీ నోటీసు ఇచ్చింది. నేడు 0 అవర్ ప్రశ్నోత్తరాలు ఇతర కార్యకలాపాలని సస్పెండ్ చేసి దీనిపై చర్చ జరపాలని ఆ పార్టీ ఎంపీ సాగరిక ఘోష్ అందులో కోరారు. ప్రధాన్ రాజీనామాతో నీట్ అంశం ముగియలేదని విపక్ష కూటమి చెందిన ఓ సీనియర్ నేత అన్నారు. విపక్షాలు అడ్డంకులు సృష్టించిన పార్లమెంటు సమావేశాలను కొనసాగించాలని, ఏ పరిస్థితుల్లోనైనా కీలక బిల్లులకు ఆమోదం పొందాలని కేంద్ర ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉన్నట్లు సమాచారం. ఈ సమావేశాల్లో పరీక్షల బిల్లుతో పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచే బిల్లుపై కూడా లోక్సభలో చర్చించి ఆమోదించనున్నారు. దీనిని ఇప్పటికే సభలో ప్రవేశపెట్టారు. పనిలో పనిగా డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు తేవడానికి కూడా రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.